ఈరోజు వేరే సేవకులు రావాలి యాక్చువల్లీ ఆయన మన వైపు చూస్తున్నాము చూడని వాళ్ళు వస్తే ఇలా ఎలా ఉంది అనేది అంతే. మీరు వస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే వస్తారు వాళ్ళు ఏం మామూలు ఉంటుందేమో అంటారు. కష్టం అనేది చూడాలి. సాంగ్ మాత్రం బాగుంటాయి కదా వాళ్ళు. విలేజ్ ఏం పేరు ఇది? విలేజ్ బంగురుపల్లి. బంగురుపల్లి. 5 కొండలు ఎక్కి దిగి మామూలు డైరెక్ట్ రూట్ అయితే ఎంత దూరం ఉంటుంది నాకు తెలిసి. పక్క పక్కనే కానీ కొండల మీద కాబట్టి లాంగ్ అయితే ఎత్తైన కొండలు పర్వతాలు. ఫోన్ వస్తున్నాయి. ఓన్లీ జియో ఒకటే ఇక్కడ పనిచేస్తుంది. ఫస్ట్ వచ్చినప్పుడు ఎయిర్టెల్ పట్టుకునే ఐడియా ఉంది. 2 సిగ్నల్ లేదు. మళ్ళీ అక్కడ కొత్తవరకు వెళ్ళేంత వరకు ఒక ఫోన్ కానీ ఏది కానీ లేదు. ఈ పైకి కారు రాదు. ఇక్కడ రాదేమో. కారు రాదు, అంతవరకు వస్తుంది కానీ ఇక్కడ రాదు. అదే ఇక్కడ రాకపోతే వస్తానేమో. తీసుకుంటా. అందుకే లగేజ్ తీసుకొస్తే ఈ బండి ఇక్కడ ఒక వారం రోజులు తెచ్చితే అసలు విలేజ్ బాగుంది. విలేజ్ బాగుంటుంది. ఈ తార్ రోడ్డు వేస్తే కారు వేసేస్తే బాగుంటుంది. ఇబ్బంది ఉంది. కవర్ ఉంది కాబట్టి వేయచ్చు. కవర్ ఉన్నంత కాబట్టి ఈ కొండ అవుతారు ఎటువంటి చాలా భయంకరం ఉంది. ఆ లోయర్ ఉండి కిందకి స్లిప్ అయితే మాత్రం కూడా అలా డేంజర్ ప్లేస్లు ఉన్నాయి. నడుచుకొని వెళ్ళాలి. నాడి మేజర్ అని వెళ్ళేవాళ్ళు. సుమారు 80-90 కిలోమీటర్లు ఉంటుంది. నడుచుకొని వెళ్ళాలి. నడుచుకునే ఇదేనా? అదే ఇలా బంగారు బుట్టు కాదు, బంగారుపల్లి. ఈ విలేజ్ మరి చాలా దూరంలో ఉంది. సుమారు 6 కొండలు ఎక్కి దిగి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఆరాధన